ఇక రోహిణి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇలా ఇంకా రోహిణికి వెళ్ళిపోయినా కూడా తనకైతే ఏం తగ్గదు గౌరవం అనేది. నా భర్తను ఎలా దక్కించుకోవాలి, నేను ఎలా చేసుకోవాలో నాకు తెలుసు అంటుంది. ఇక రోహిణికి సుహినమ్మ ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా రోహిణి మాత్రం ఫోన్ తీయదు. కాకుంటే సుగుణమ్మకు నిజమైతే తెలుస్తుంది. ప్రస్తుతానికి రోహిణి ఇంటి నుంచి వెళ్ళిపోయిన విషయం పక్కకు పెడితే ఇక రోహిణి ఇబ్బందిలో ఉన్న విషయం తెలుస్తుంది సుగుణమ్మకి. ఇక అలా తెలుసుకున్న సుగుణమ్మ ఎంత ట్రై చేసినా ఫోన్ అనేది లిఫ్ట్ అయితే చేయదు. ఎంత ట్రై చేసినా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అయినా ఫోన్ ఎన్నిసార్లు ట్రై చేయంగా కూడా లిఫ్ట్ చేయకుండా ఉండదు కదా, అసలు ఏమైంది అని అంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక విద్య ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏంటి అసలు అంటే, చూద్దాం కాలం ఏ నిర్ణయం తీసుకుంటుంది, నా జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్తుందో కాలము చూద్దాం, ఎలా ఉంటే అలా అవుతుందని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనోజ్తో గడిపిన క్షణాలు, మనోజ్ మీద చూపించిన ప్రేమ, తనతో ఉన్న రోజులు అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది రోహిణి. ఇక ప్రభావతి అయితే ఇలా అంటుంది కామాక్షితో, ఎందుకు ఇలాంటి అమ్మాయిని అంటగట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేశావు, అసలు ఎందుకు అంటే, వదిన నింద ఇప్పుడు నువ్వు మా మీద నింద వేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నువ్వు నేను కలిసే ఆ అమ్మాయిని నమ్మి మోసపోయాం, ఆమె ఇంతగా మోసం చేస్తుందని మనకు ఎలా తెలుస్తుంది, అయినా ఒక చోట ఆస్తులు ఉన్నాయి, తండ్రి ఉన్నాయి, చాలా ఆస్తిపరురాలని ఉన్నాయని చెప్పినప్పుడు వెనక ముందు తెలుసుకోకుండా మనోజ్కి ఇచ్చి పెళ్లి చేయడం, వెనక ముందు లేకుండా ఇప్పుడు మనోజ్కి ఇచ్చి పెళ్లి చేయడం నీ తప్పు, ఇప్పుడు నా మీద పడతావేంటి అని అంటారు. అవునులే, నా వల్లనే కొన్ని పరిస్థితుల వల్ల నా తప్పేలే, కానీ దాన్ని వదిలిపెట్టాను, ఆ రోహిణిని ఎప్పుడు ఇంట్లో అడుగు పెట్టనియను, అసలు రోహిణి ఇంకా నా ఇంట్లో పెద్ద కోడలు కాదు అసలని కోపంతో రగిలిపోతుంటుంది ప్రభావతి. చాలా కోపంతో ఉంటుంది. ఇక ఇంతలో సత్యం దగ్గరికి వస్తాడు. ఏంటి నాన్న ఏంటి అసలు అంటే, ఏంటి నాన్న ఏంటో ఇంటి పరిస్థితులు ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు, నువ్వు మనోజ్ గురించి బాధపడుతున్నావా అని అడుగుతుంది బాలను. వాడికి ఏం కాలేదు, తను ఇలాంటి తప్పులు చేయను అని తను ఒప్పుకొని తను క్షమాపణ చెప్తే నేను మనోజ్ని తనను కలుపుతాను అంటే, ఏమోరా మీ అమ్మ ఒప్పుకునేలా కనిపిస్తలేదు, అలాగే రోహిణి కూడా మారుతుందనే ఆశ నాకు అస్సలు లేదు, రోహిణి పెళ్ళైనప్పటి నుంచి మోసం చేస్తూనే ఉంది, ఇప్పటి వరకు మోసాల మీదనే ఉంది, చేసిన ప్రతి పని అబద్ధం, ప్రతి మాట అబద్ధం, ఇక మీద కూడా అలానే మోసం చేస్తుందేమో అని అనిపిస్తుంది, తన మోసానికి అంతం అనేది ఉండదు, అంతం అనేది ఉంటుందంటావా, తన భర్తను మోసం చేసింది, మళ్ళీ మోసం చేస్తే ఊర్లో కూడా అందరూ మోసం చేస్తున్నారు, చివరికి వాడి కట్టుకున్న భార్య కూడా మోసం చేస్తున్నది అని అంటారు. అప్పుడు బాలు అంటాడు, నాన్న నేనేమైనా తప్పు చేశానా నాన్న అని బాలు అడుగుతూ ఉంటారు. అప్పుడు అంటారు, అసలు నువ్వు తప్పు చేయడం ఏంట్రా అంటే, నేనే కదా నిజాలన్నీ బయట పెట్టింది, వాడు తప్పు చేసినా అలాగే పాలరమ్మ చేసినా కూడా నేను బయట పెట్టినందుకే కదా, ఇవన్నీ నేను అలా బయట పెట్టినందుకు ఇంట్లో కొన్ని విషయాలు మారిపోతూ ఉంటాయి నాన్న, నేనేమైనా తప్పు చేశానా నాన్న అని బాలు అడుగుతారు. అప్పుడు వాళ్ళ నాన్న అంటారు, లేదురా నువ్వు నిజాయితీగానే ఉన్నావు, నీ ముందు ఏదైనా తప్పు జరుగుతుందంటే అసలు ఆ తప్పును క్షమించవు, నువ్వు చూస్తూ ఊరుకోలేవు, నువ్వు ఎప్పుడైనా ఇలానే ఉండాలి, ఒక తప్పు జరిగిందంటే ఆ తప్పును తప్పనే చెప్పాలి, అలా చేస్తేనే కదా మనలో ఉన్న నిజాయితీ అనేది బయటకు వస్తుంది, అప్పుడు అబద్ధాన్ని నిజమని అబద్ధమని నమ్మించాలని చూస్తే ఇప్పుడు రోహిణి పరిస్థితి ఎలా అయిందో చూస్తావా, ఒకవేళ ఈరోజు నువ్వు చెప్పకుంటే ఇంకొకటి ద్వారా కూడా బయటపడేది కదా ఏ రోజైనా, ఇక ఏంటంటే ఆ మాణిక్యము ఇక్కడే మటన్ కొట్టు నడుపుకునేది కదా, ఏదో ఒకరోజు నేను మీ అమ్మో మనోజో ఎవరో ఒకరు వెళ్ళి తనను చూసేవాళ్ళం కదా, ఇప్పుడు కాకుండా కొన్ని రోజుల తర్వాతనైనా తను మాకు దొరికేవాడు కదా, అప్పుడు కూడా ఈ బయటపడేదే కదా, ఈ నింద నీ మీద వేసుకోకని సత్యం అయితే చెప్తూ ఉంటాడు. ఇక అలా బాలు సత్యం మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు మనోజ్ పక్క నుండి ఆ మాటలు వింటూ ఉంటాడు. ఇప్పుడు బాలు చేసింది తప్పేముంది, నన్ను మోసం చేసింది నా భార్య మోసం చేసింది, ఇంకా చేసిన తప్పులు బయట పెట్టకుంటే ఇంకెంత ఫూల్ అయ్యేవాడినో, నేను ఎంత కోల్పోయేవాడినో అని మనోజ్ అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రభాస్ అయితే ఇంటికి వస్తుంది. అప్పుడు రోహిణి ఫోను మోగుతూ ఉంటుంది. అప్పుడు రోహిణి ఫోను సౌండ్ వచ్చేసరికి
ఇక ప్రభావతి రూమ్ సైడ్ వెళ్తూ ఉంటుంది. ఆ సౌండ్ విన్న ప్రభావతి ఆ ఫోను లిఫ్ట్ చేస్తుంది. అయితే ఇక ఆ ఫోన్లో తన నేమ్ ఆ అమ్మాయిని సేవ్ ఉంటుంది. అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసేసరికి అప్పుడు ఇలాంటి ఏమైందమ్మా, అసలు ఏమైంది, ఎన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేసినా ఎందుకు తీయడం లేదమ్మా, అసలు ఏమైంది, ఇంట్లో మీ అత్తగారు ఏమున్నారమ్మా, మీ అత్తగారి దగ్గర విషయం తెలిసిపోయింది అని నాకు తెలిసిందమ్మా, ఏమైందమ్మా, ఎలా ఉన్నావమ్మా, ఎక్కడున్నావు, మన ఇంటికి వచ్చేయమ్మా అని అంటూ ఉంటుంది. ఇక ఈలోగా ప్రభావతి మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి, అబద్ధాలు చెప్పొద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, మనకు ఉన్న ముచ్చటనే చెప్పవే అని చెప్పే అని నేను ఉన్న తల్లిని లేదు అని చెప్పావు, లేని తల్లిని ఉంది అని చెప్పావు, ఉన్న ఆస్తిని లేదే అని చెప్పావు, లేని ఆస్తిని ఉంది అని చెప్పావు, ప్రతిదాన్ని మోసంతో చెప్పావు. ఆ మోసానికి ప్రతిఫలం నీకు ఇప్పుడు తెలిసిందా, నీకు పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడని నీకు మనోజ్కు చెప్పమని చెప్పాను, కనీసం నువ్వు మనోజ్కు కూడా చెప్పలేవు, చింటూని అనాథన చేశావు, చివరకు నీ సంసారం ఖరాబ్ చేసుకొని చివరికి రోడ్డు మీద పడ్డావు, ఇలా చేయడం ఎందుకే, ఇలా ఎందుకు చేశావే అని అడుగుతూ ఉంటుంది. ఇక సుగుణమ్మ ఫోన్ చేసిందని, చింటూ రోహిణి కన్న తల్లి అని తెలిసిపోతుంది ప్రభావతికి. ఇక ఒక్కసారి ఫోన్లో పిలిచి చింటూను కోపాడడం, తన రూమ్కు పిలుచుకొని పడుకోబెట్టుకోవడం అన్నీ ప్రభావతికి షాకు ఇస్తాయి. అలాగే ప్రభావతి ముందు చింటూకి రోహిణి తల్లి అని, అలాగే ఒక కొడుకు కూడా ఉన్నాడని రోహిణికి ప్రభావతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ప్రభావతికి ఈ విషయం తెలిసినందుకు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది, ఏం కథ, రోహిణికి తను చేసిన తప్పు తెలుసుకొని ఇక మీదట నేను తప్పులు చేయనని కాళ్ళ మీద పడి ఒప్పుకుంటుందా, క్షమాపణ చెప్తుందా, మరి తిరిగి మనోజ్ లైఫ్లోకి వస్తుందా, మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనిపిస్తే గుండె నిండా గుడి గంటల సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్.